ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ పాస్వర్డ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను నా కంప్యూటర్లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు టాస్క్ బార్లో ఉన్న స్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అకౌంట్స్ అనే దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న సైన్ ఇన్ ఆప్షన్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పాస్వర్డ్పై క్లిక్ చేయండి. దీని కింద కనిపిస్తున్న యాడ్పై క్లిక్ చేయండి. క్రియేట్ ఏ పాస్వర్డ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ పాస్వర్డ్లో మీకు గుర్తుండేలా ఒక పాస్వర్డ్ ఇవ్వండి. నంబర్స్ అయినా పర్వాలేదు, లేకుంటే నేమ్ ఇచ్చినా పర్వాలేదు. సెకండ్ది కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ ఇందులో కూడా ఇవ్వండి. ఇచ్చాక పాస్వర్డ్ హింట్ అని కనిపిస్తుంది. ఇందులో మీకు ఇష్టమైన నేమ్ కానీ గుర్తుండే ఏదైనా ఇయర్ కానీ బైక్ నెంబర్ కానీ ఇందులో ఇవ్వండి. ఈ పాస్వర్డ్ హింట్ అనేది మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మీ కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి ఈ హింట్ అనేది ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ హింట్ అన్నీ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.